ఆ? చూడండి, ఒక పెద్ద క్వారీ ఫ్రెండ్స్. చూడండి, మట్టి అంతా తవ్వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, అది క్వారీ పెద్దది. మట్టి తవ్వేస్తున్నారు, కొండ తవ్వి మట్టి తీస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడైతే నాకు కొన్ని రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. క్వారీలో ఇంతకన్నా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయేమో నాకు తెలీదు, కానీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎట్టుండే రాళ్ళు. చూడండి ఎంత పెద్ద క్వారీయో. చూడండి ఫ్రెండ్, మీకు సింపుల్గా నాకు దొరికిన రాళ్ళలో దొరికిన రాళ్ళు మీకు చూపిస్తాను ఫ్రెండ్. చూద్దామా? చూడండి, ఇది క్వారీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గుందు. ఇది చూడండి క్వారీ ఫ్రెండ్స్. మళ్ళీ ఎండపోద్ది ఫ్రెండ్స్, మీకు చూపించేస్తాను నాకు దొరికిన రాళ్ళన్నీ. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇదో చూడండి, చూడండి, చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఈ కొండ తోయిన దగ్గర. చూడండి ఎలా ఉంది రాయి. ఇది ఈ రాళ్ళల్లో నుంచి కొన్ని రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చూడండి ఈ రాయి, చూడండి ఎంత బాగుందో. ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్, కానీ ఈ రాయి దొరికింది. చూడండి ఎంత బాగుందో. మీకు వీడియో తీస్తూ నేను పక్కన చూస్తుంటాను ఫ్రెండ్స్, మంచి మంచి రాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఏంది అని. చూడండి, ఇదంతా కొండ తవ్వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. కొండ తవ్వేసి ఇదంతా తీసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రాయి దొరికింది. చూడండి ఈ రాళ్ళు దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, నాకు దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్. ఈ గుంటల్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత బాగుండే రాళ్ళు. అందుకే ఫ్రెండ్స్ మీకు చూపించాలని. మీరేమో నాకు సపోర్ట్ చేయరు, యూస్ చేయరు. నేను దూరం దూరం పోవాలని, మంచి మంచి అడవులు, మంచి మంచి క్వారీలు అన్నీ మీకు చూపించాలని అనుకుంటాను. కానీ మీరు మాత్రం నన్ను మాత్రం సపోర్ట్ చేయబాకండి. ఎందుకంటే ఎండనక వాననక మీకోసం మంచి మంచి లొకేషన్ చూపించాలని చూపిస్తుంటే. చూడండి ఫ్రెండ్స్, మన శ్రీరాంపురం కొండగాని ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇది ఎంత తవ్వేసి ఇక్కడే నాకు ఇది బెరిల్ జాతి రాయి దొరికింది ఫ్రెండ్స్. నాకు ఇక్కడైతే చూపించాను నేను. ఏం చేద్దాం ఫ్రెండ్స్, డైమండ్ తప్పితే ఇంకేం తీసుకోరంట. అప్పటికి నేను మీరు రోజు అడుగుతున్నారు చెప్పండి అమ్మా అని. చూడండి, నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి నాకు చెప్తున్నారు. నేను ఆన్లైన్లో చూసిన వాళ్ళందరికీ అడుగుతున్నాను. ఎందుకంటే పాపం చాలామంది అడుగుతున్నారు, మా దగ్గర ఉండేవి మేడం ఎక్కడ అమ్ముతారు అది ఇది అని. నేను ఒక్క రాయి అమ్మినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండను ఫ్రెండ్స్. కొంచెం ఓపిక పట్టండి, నేను కూడా తిరుగుతున్నాను. అన్నైతే దొరకడం లేదు నాకైతే. ఎప్పుడు పోయినా ఆయన పుట్టేగూడెంకి గుంటూరుకి పోతున్నానమ్మా అని చెప్పిండు. ఈసారి ఎట్టయినా పట్టుకొని ఆయన్ని మీకు అడిగి ఏవి తీసుకుంటారో ఏవి తీసుకోరో అన్నీ వివరంగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అన్ని రంగులు, ఏ రాయి మనకు క్వాలిటీకి బాగుంటుంది, ఏ రాయి అన్న తీసుకుంటాడో తీసుకోడో అన్నీ అడిగి చెప్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి, మీరు కష్టపడిన వాళ్ళు ఫ్రెండ్స్, మీకు అడిగి అన్నకే అడిగి మీకు ఫోన్ నెంబర్ పెడతాను. మీరే పోయి మీ రాళ్ళు ఏ మంచిగా ఉన్నా క్వాలిటీగా ఉన్నా అమ్ముకుందరు. కానీ అన్న చెప్పిండు క్రిస్టల్ పెద్ద సైజు అయితే 1000 రూపాయలు లెక్కన తీసుకుంటానని. 1000 రూపాయలు అయితే కాదు ఫ్రెండ్స్. చెన్నైలో మా అన్న చెప్పిండు ఫ్రెండ్స్, కారులో ఎవరో బస్తాలకు వేసుకొని పోయిందంట. ఏంటంటే రాళ్ళు అని చెప్పిండంట. అక్కడ పోతే 8000 లెక్కన తీసుకుంటారంట పెద్ద క్రిస్టల్. కిలో 1/2 కిలో ఉన్న క్రిస్టల్స్ అయితే. మంచిది, నువ్వు కూడా పోయి రామ్మా అనిండు. మా అన్న అయితే ఏరే ఊరికి పోయినాడు. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూసి మంచి మంచి రాళ్ళు తీస్తున్నాను. చూశారు కదా ఎంత బాగున్నాయి రాళ్ళు. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ నాకు ఈ కుట్టలోనే దొరికాయి ఫ్రెండ్స్. మంచి మంచి రాళ్ళన్నీ దొరికాయి, అందుకు మీకు చూపిస్తున్నాను. ఎక్కువ ల్యాగ్ కూడా చేయను మీకు. చూడండి ఇంకోసారి క్వారీ ఫ్రెండ్స్, పెద్దది ఇది. దీని లొకేషన్ కూడా అడిగి చెప్తాను. మా వారికి అయితే తెలుసు ఫ్రెండ్స్, ఈ పల్లెలన్నీ ఆయన తిరుగుతారు కాబట్టి. నాకైతే తెలీదు, నేను ఇప్పుడు కొత్త లొకేషన్లు తెలుసుకొని పోతున్నాను కాబట్టి నేను అడిగి చెప్తాను ఫ్రెండ్స్. మీకు కామెంట్ బాక్స్లో పెడతాను, లేదా వీడియో మీద అడ్రస్ అయినా వేపిస్తాను. చూడండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తోనే నేను ఎంత దూరం అయినా పోగలుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి.